వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మెరీ క్రిస్మస్ అండ్ హ్యాపీ న్యూ ఇయర్ ఇన్ అడ్వాన్స్. ఈరోజు మాతో పాటు మిమ్మల్ని కూడా ఒక కొత్త ప్రపంచంలోకి ప్రసన్న తీసుకొచ్చారు. మరి ఆ ప్రపంచం ఏంటో చూసేద్దామా? ఇది బ్యాంకాక్ అవుట్స్కట్స్లో ఉన్న చాక్లెట్ విల్లీ. చాలా ఫేమస్ అన్నమాట ఇది. టూరిస్టులు ఎవరు వచ్చినా వాళ్ళ ప్యాకేజ్లో ఖచ్చితంగా ఈ చాక్లెట్ విల్లీ ఉంటుంది. అంత ఫేమస్ ఈ ప్లేస్. ఈ చాక్లెట్ విల్లీ లోపలికి వెళ్ళాలంటే ఫస్ట్ ఎంట్రన్స్ టికెట్ తీసుకోవాలి. పర్ హెడ్ 150 బాట్. నార్మల్ డేస్లోనే ఈ చాక్లెట్ విల్లీ చాలా కలర్ఫుల్గా ఉంటుంది. మరి క్రిస్మస్ న్యూ ఇయర్ సెలబ్రేషన్ స్టార్ట్ అయ్యాక ఇంకెంత బాగుంటుందో చూద్దామా? పిల్లలు చాలా ఎంజాయ్ చేస్తారు ఈ చాక్లెట్ విల్లీకి తీసుకొస్తే. మా మోక్షి అప్పుడే మా మాట వినడం మానేసి వాడికి నచ్చిన ప్లేస్లోకి వెళ్ళిపోతున్నాడు. అంత బాగుంటుంది ఈ ప్లేస్. రండి, మిమ్మల్ని అందరినీ ఒకసారి మనాలిలోకి తీసుకెళ్ళిపోతాను. బ్యాంకాక్లో మనాలి అంటుందేంటి అని చూస్తున్నారా? ఇక్కడ కూడా స్నో పడే టైం వచ్చేసింది. మరి మీరు కూడా ఎంజాయ్ చేస్తున్నారు కదా మాతో పాటు, అందుకే అలా అన్నాను అనమాట. ఈ క్రిస్మస్ టైంలో ఎవరిని కదిపినా ట్రిప్కి వెళ్తున్నాం అంటున్నారు. ఎవరిని అడిగినా బ్యాంకాక్ మనాలి అంటున్నారు. మీలో ఎంతమంది మనాలి కానీ బ్యాంకాక్ కానీ వెళ్ళారు ఈ ఫ్యూ డేస్లో? మీరు కనుక బ్యాంకాక్ వచ్చుంటే పిల్లలతో ఖచ్చితంగా ఈ ప్లేస్ విజిట్ చేయండి. బాగా ఎంజాయ్ చేస్తారు పిల్లలు. పిల్లలకి ప్లే ఏరియా చాలా పెద్దదిగా ఉంది. ఫ్రీ అన్నమాట. ఎంతసేపు అయినా వాళ్ళు ఆడుకోవచ్చు. ఇదిగోండి, ఇదే స్నో పడే ప్లేస్. నేను మనాలిలోకి వచ్చేసాను. చూడండి, స్నో పడిపోతుంది. నేను పోలార్ బియర్తో కలిసి డాన్స్ కూడా వేసేస్తున్నాను. ఎంత తెల్లగా ఉందో, ముట్టుకుంటే మాసిపోయేలాగా. భలే కదులుతుంది కదా, బొమ్మలాగే లేదు, రియల్గానే అనిపించింది నాకు. నేను కూడా చిన్నపిల్లనైపోయి డాన్స్ వేసేస్తున్నాను. అంత బాగా నచ్చింది ఈ ప్లేస్ నాకు. ఏదో స్వర్గం అంటారు కదా, అది ఇదేనేమో అనిపించింది ఒక్కసారిగా. ఆ జింకలు, పోలార్ బీర్స్, పిల్లలు ఆడుకోవడం, పక్కన గుర్రాలు, ఎంత ఎంజాయ్ చేస్తున్నారో చూడండి పిల్లలందరూ. మాకైతే ఇదే మనాలి. ఏమంటారు? చాలా బాగుంది కదా, సేమ్ ఆ లొకేషన్ ఎగ్జాక్ట్గా ఉంది కదా. ఈ బుడ్డే ట్రైన్ మీద ఎంతమంది పిల్లలు ఎక్కి ఆడుకుంటున్నారో. మా మోక్షికి ఆ ట్రైన్ నచ్చలేదంట, ఈ కార్ ఎక్కి ఆడుకుంటున్నాడు. ఈ బోట్స్ ఎందుకు పెట్టారంటే వెల్కమ్ టు నార్త్ పోల్, వెల్కమ్ టు సౌత్ పోల్, కొన్ని ప్రోగ్రామ్స్, యాక్టివిటీస్ జరుగుతాయంట. ఆ టైంలో అనౌన్స్ చేస్తారు ఈ పోల్లో ఈ ప్రోగ్రామ్ జరుగుతుంది అని. అందుకే ఆ బోర్డ్స్ పెట్టారు మనకి. అందరి గోలలో అందరూ ఉంటే నా గోలలో నేనున్నాను. మోక్షి మార్నింగ్ నుంచి ఏం తినలేదని చెప్పి వాడి వెనకాల బాటిల్ జ్యూస్ పట్టుకొని తిరుగుతున్నాను. తాగరా, కొంచెం తాగరా అని. వాడెక్కడ వింటాడు నా మాట? ఎక్కడున్నా నేను ఇలా బాటిల్స్ పట్టుకొని తిరగాల్సిందే వాడు వెనకాల. మరేం చేస్తాం, మదర్సం కదా, ఆ మాత్రం ఉంటుంది పిల్లల మీద. వాళ్ళు ఫుడ్ తినకపోతే మనం ఏ ప్లేస్కి వెళ్ళినా ఎంజాయ్ చేయలేం. ఏమంటారు? మీ పిల్లలు కూడా ఇంతేనా? మీరు కూడా ఇంతేనా? ఎక్కడికి వెళ్ళినా ఇలా బాక్సులు పట్టుకొని తిరుగుతూ ఉంటారా వాళ్ళ వెనకాల? ఈ పౌండ్లో ఎన్ని ఫిషెస్ ఉన్నాయో మోక్షికి అవి చూపించే జ్యూస్ మొత్తం తాగించేశాను. నా డ్యూటీ అయిపోయింది. ఇంకా నీలో ఎంతమంది క్రిస్మస్ గిఫ్ట్స్ రిసీవ్ చేసుకున్నారు? ఎవరెవరు సీక్రెట్ శాంటా ఆడారు? ఏమేం గిఫ్ట్స్ రిసీవ్ చేసుకున్నారు, ఇచ్చారు? కింద కామెంట్ చేసి చెప్పండి. పిల్లలందరూ డిఫరెంట్ గెటప్స్లో శాంటా డ్రెస్సెస్లో ఉన్నారు. చాలా క్యూట్గా ఉన్నారు ఒక్కొక్కళ్ళు. అసలు ఈ చాక్లెట్ విల్లీ ప్రత్యేకత ఏంటో తెలుసా అండి? డైనింగ్ పార్క్ అంట ఇది. చాలా బాగుంటుందంట ఇక్కడ కూర్చొని భోజనం చేయడం. ఈ రెస్టారెంట్ థీమ్ అంతా యూరోపియన్ స్టైల్లో కట్టారంట. ఇప్పుడు మనం ఆ రెస్టారెంట్స్ దగ్గరికి వెళ్ళబోతున్నాము. ఎంత కలర్ఫుల్గా ఉందో కదా. ఈ ప్రపంచం ఒక మాయా లోకంలా లేదు,
అదిగోండి ఇక్కడ పేరు కూడా అదే అండి, ల్యాండ్ ఆఫ్ ఇమాజినేషన్ అని. వెళ్ళే దారిలో శాంటా క్లాస్ తో ఒక 2 ఫొటోస్ దిగేసాము మేము. చిన్న కేస్, చాలా బాగుంది కదా ఇది. ఈ పీస్ఫుల్ లైట్స్ లో మ్యూజిక్, లైవ్ మ్యూజిక్ బ్యాండ్స్ తో ఇలాగా డిన్నర్ చేస్తే అదిరిపోతుంది కదా. ద బెస్ట్ డిన్నర్ అవుతుంది అది. నడిచి నడిచి మా కాళ్ళు నొప్పి వస్తున్నాయి కానీ ఈ లొకేషన్స్ మాత్రం ఆగట్లేదు. ఒకదాన్ని మించి ఇంకోటి ఉన్నాయి. అసలు ఎక్కడాగి ఫొటోస్ దిగాలో కూడా అర్థం కావట్లేదు. ఈ బుడ్డోళ్ళు చూడండి, 2 పిలకలకు కూడా క్రిస్మస్ ట్రీస్ పెట్టేశారు. ఎక్కడికక్కడ ఇలా ఉయ్యాలలు, ఫిష్ పాండ్స్, డక్స్ ఇలా ఉంటే అందరిని అట్రాక్ట్ చేస్తాయి. అవునా కదా. ఇక్కడ చూడండి ఫుడ్ ఎలా సర్వ్ చేస్తున్నారో, భలే రైన 2 చక్రాలతో వెళ్ళిపోతున్నారు ఫుడ్ పెట్టుకొని. మా మోక్షి ఎక్కడ కార్స్ కనిపించినా దాంట్లో ఎక్కేసి నాన్న ఫోటో ఫోటో వీడియో అంటున్నాడు. వాడు నాలాగో ఫోటోలు పిచ్చోడు అయిపోయేటట్టున్నాడు. ఎంత కలర్ఫుల్ గా ఉందో చూడండి. భోజనం చేసేటప్పుడు డక్స్ కూడా మన కాళ్ళలో తిరుగుతున్నాయి. మోక్షని వెళ్ళి పట్టుకోమంటే వాడు భయపడ్డాడు. అది పాపం ఎటు వెళ్ళాలో అర్థం కాక భయపడుతూ అలా తిరుగుతుంది అనుకుంటా. ఇంతమంది డిన్నర్ చేస్తున్నారు, టేబుల్స్ ఏవి ఖాళీ లేవు. ఇలా టేబుల్స్ బుక్ చేసుకోవాలన్నమాట ముందుగానే. అక్కడ చూసారా ఒక టెడీ బేర్ అందరి దగ్గరికి వెళ్ళి ఫొటోస్ ఇస్తుంది. నా దగ్గర కూడా వస్తుందేమో నేను వెయిట్ చేశాను కానీ అసలు రాలేదు. అంత టైం లేదు వాళ్ళకి. అక్కడ లైవ్ ప్రాన్స్ కూడా ఉంది. మనం ఆర్డర్ ఇస్తే అవే కుక్ చేసి మన టేబుల్ దగ్గర పెడతారు. చూస్తున్నాను ఒక్క టేబుల్ అయినా ఖాళీగా ఉంటుందా బుక్ చేసుకుందామా అని. ఎక్కడా లేదు, అందరూ నుంచొని వెయిట్ చేస్తున్నారు. ఫిషెస్, డక్సే కాదు, ఇక్కడ బాతు పిల్లలు, క్రాపీ బారాస్ అంటారనమాట వీటిని. సేమ్ ఎలక మూతులాగే ఉంటుంది కానీ చాలా పెద్దగా ఉంటాయి. దీని టీత్ కూడా చాలా షార్ప్గా ఉంటాయి. పైన ఇలా జింకలు కూడా వాక్ చేస్తున్నాయి. ఎంత క్యూట్ గా ఉన్నాయో కదా. ఇక్కడ లైవ్ పెయింటింగ్ కూడా జరుగుతుంది. మన ముందే అలా కూర్చుంటే ఒక 10 minutes లో మన బొమ్మ వేసి చేతిలో పడుతున్నారు. మోక్షిని భయపడదామని డైనోసారస్ రారా చూడు ఎలా ఉందో పట్టుకో ఒకసారి అంటే వాడు నిజంగానే భయపడిపోయి అది రియల్ అనుకొని దగ్గరకు కూడా రావట్లేదు. పిల్లలు మాత్రం చాలా బాగా ఎంజాయ్ చేస్తారండి. అంత కొత్త థీమ్ లా ఉంటుంది వాళ్ళకి. ఇక్కడ యూనికార్న్ థీమ్ కూడా ఉంది. హార్సెస్ అందరూ ఎక్కేస్తున్నారు కానీ అది కదలట్లేదు. ఇందాక అక్కడ స్నో పడింది కదా, ఇక్కడ ఇప్పుడు పడుతుంది. అసలు స్నో పడే దగ్గర అంతా జనాలందరూ ఇది రియల్ స్నో అనుకుని ఎంజాయ్ చేస్తున్నారు, ఫొటోస్ దిగుతున్నారు. బ్యాంకాక్ లో స్నో కాదు కదా, చలి ఉండదండి, అంత వేడిగా ఉంటుంది. వర్షాలు అప్పుడప్పుడు పడతాయి కానీ ఆ వర్షం పడినంత సేపు మాత్రం కొంచెం నార్మల్ టెంపరేచర్లో ఉంటుంది. తర్వాత మళ్ళీ యథావిధే చాలా వేడిగా ఉంటుంది. సమ్మర్లో ఉన్నట్టే ఉంది మాకు ఇప్పుడైతే. ఇండియాలోనేమో బాగా చలిగా ఉంటుందంట, ఇక్కడ మాకు రివర్స్ అనమాట. ఇండియాలో ఏప్రిల్ మార్చ్లో ఎలా ఉంటుంది సేమ్ ఆ క్లైమేటే ఉంటుంది ఇప్పుడు బ్యాంకాక్లో. పైన ఏదో గ్లోబ్ స్ట్రక్చర్లో ఉంటే అందరికి ఫొటోస్ దిగుతున్నాడు. వీరు కూడా పోటుగాళ్ళ లాగా ఎక్కేస్తున్నాడు. మా హెల్ప్ లేకుండా వాడు ఒక్కడే ఎక్కేసాడు. ఒక 5-6 షోస్ అయితే ఉన్నాయి. డాల్స్ వచ్చి డాన్స్ వేయడం, క్రిస్మస్ ట్రీని మొత్తం ఈ సీ అంతా బోట్తో తిప్పడం, అలాగా కొన్ని షోస్ అయితే జరుగుతాయి. అప్ టు 10:30 వరకు ఇది ఓపెన్లో ఉంటుంది అనమాట. మీకు క్రిస్మస్ అనగానే ఫస్ట్గా గుర్తొచ్చేది ఏంటో, అంటే మీ మైండ్లో మొదట క్రిస్మస్ వర్డ్ వినంగానే స్ట్రైక్ అయ్యేదేంటో కింద కామెంట్ చేయండి. మాకు క్రిస్మస్ అనగానే చిన్నతనంలో గుర్తొచ్చేది హాలిడే ఒకటి. నెక్స్ట్ ముందుగానే స్టార్ కడతారు ఇంటికి.
క్రిస్మస్ ట్రీ డెకరేట్ చేస్తారు. చిన్నప్పుడు ప్రీ సెలబ్రేషన్స్ కూడా జరిగాయి మా స్కూల్లో. ఆ సెలబ్రేషన్స్ జరిగే టైంలో ఆ డాన్స్ ప్రాక్టీసులు కానీ, డ్రామా ప్రాక్టీసులు కానీ, క్లాసెస్ ఎగ్గొట్టేయడం, అసలు ఆ మెమరీస్ తలుచుకుంటేనే భలే ఉంటుంది. మళ్ళీ ఆ డేస్ తిరిగి రావాలంటే రావు. అవన్నీ తలుచుకొని మనం నవ్వుకోవడమే. ఎంట్రన్స్‌లో మనం టికెట్స్ తీసుకున్నాం గదా! ఆ టికెట్స్ మీద మనకి ఐస్ క్రీమ్, పాప్‌కార్న్ ఏది కావాలంటే అది పిక్ చేసుకోవచ్చనమాట. ఫ్రీ. సో, పాప్‌కార్న్ కౌంటర్ అయితే ఎనకాల ఉందంట. పాప్‌కార్న్ వద్దు కానీ ఐస్ క్రీమ్ అంటే మాకిష్టమని 2 ఐస్ క్రీమ్ ఫ్లేవర్స్ చెప్పాను. ఒకటి చాక్లేట్, ఒకటి వెనిలా అయితే ఆర్డర్ ఇచ్చాము. ఇంకొకటి కావాలంటే ఎంత అని అడిగితే 150 బాట్ అన్నారు. ఓహ్! టికెట్ ప్రైస్ ఇక్కడుందా అని చెప్పి మేము వద్దనేసాము. ఐస్ క్రీమ్ అయితే ఒరిజినల్ ఫ్లేవర్‌తో చాలా బావుంది. మోక్షి నేను బాగా ఎంజాయ్ చేసాము. మా ఇద్దరికి ఐస్ క్రీమ్స్ అంటే పిచ్చి. కార్ చూడంగానే ఐస్ క్రీమ్ గూడా వదిలేసాడు. ఇష్టమైంది. ఇంకా కార్‌లో ఎక్కి వాడికేదో డ్రైవింగ్ వచ్చేసినట్టు స్టీరింగు అటు ఇటు తిప్పేస్తున్నాడు మా వోడు. సరే వాడు తినకపోతే తినకపోయాడు. నాది నేను తినేస్తానని చెప్పి నేను ఓపెన్ చేసేసి నా ఐస్ క్రీమ్ నేను చక్కగా ఎంజాయ్ చేస్తున్నాను. చాలా బావుంది. ఈ ఐస్ క్రీమ్ కూడా నా డ్రెస్ కలర్‌లోనే మ్యాచ్ అయింది. వైట్ అండ్ రెడ్ థీమ్‌తో భలే ఉంది కదా! ఇది చాక్లేట్ ఐస్ క్రీమ్. ఇక్కడ ఒక షో అయితే స్టార్ట్ అయిపోయింది. వీళ్ళు ఇక్కడ బొమ్మలుగా డాన్స్ వేస్తున్నారు చూడండి. వాళ్ళు వేసుకునే కాస్ట్యూమ్స్ అసలు గాలి కూడా ఆడవు పాపం వాళ్ళకి. మనల్ని ఎంటర్‌టైన్ చేయడానికి వాళ్ళు కష్టపడుతున్నారు. ఆ షోస్ అయిపోగానే కిందకి వచ్చి కొన్ని బొమ్మలేమో బెలూన్స్ డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాయి. ఇంకొన్నేమో ఇలా అందరి దగ్గరికి వచ్చి ఫోటోస్ దిగుతున్నాయన్నమాట. నేను కూడా బొమ్మని ఒక ఫోటో అడిగాను. చక్కగా ఓకే చెప్పేసింది. మోషిని దిగమంటే చాలా భయపడిపోయాడు. ఎన్ని పోజులు ఇచ్చిందో ఆ బొమ్మ. నాకన్నా ఎక్కువ పోజెస్ ఇచ్చింది. రోజు రెగ్యులర్‌గా చేసే పని కదా వాళ్ళకి. అందరూ క్రిస్మస్ థీమ్స్, డ్రెస్సెస్, ఆ కేక్స్ కట్ చేయడం వాళ్ళ పనుల్లో వాళ్ళు నిమగ్నం అయిపోయారనమాట. నేను ఇంకా ప్రెజెంట్‌తో వెళ్దాం వెళ్దాం అని స్టార్ట్ చేస్తాను. కానీ ఈ షోస్ చూస్తుంటే ఉండాలనిపిస్తుంది. ఎంత క్యూట్‌గా డాన్స్ చేస్తున్నాయో, అవి పడిపోతాయేమో అని భయమేస్తది కానీ ఎంత చక్కగా బ్యాలెన్స్ చేస్తున్నాయో పడకుండా. ఎన్ని డేస్ ప్రాక్టీస్ ఉంటుందో కదా వాళ్ళకి. చూడ్డానికి ఎంత ముద్దుగా ఉన్నాయో చూడండి. ఒక్కొక్కటి 4 డిఫరెంట్ కలర్స్‌తో ఉన్నాయి. మోక్షికి కనిపించట్లేదని ప్రసన్న ఎత్తుకున్నారు. వచ్చిన వాళ్ళెవ్వరికీ బోర్ కొట్టకుండా ఈ బొమ్మల షోలతో చాలా ఎంటర్‌టైన్ చేస్తున్నారు వచ్చిన వాళ్ళకి. అందరూ ఫోన్‌లు పట్టుకొని వీడియోలు తీయడంలో బిజీ అయిపోయారు. ఒక షోకి మధ్యలో హాఫ్ అన్ అవర్ గ్యాప్ ఇస్తున్నారు. మళ్ళీ ఇంకో షో స్టార్ట్ అవుతుందనమాట. ఇక్కడ చూడండి వాటర్‌లో షో స్టార్ట్ అయింది. ఒక సాంటా క్లాస్ డాన్స్ వేస్తున్నట్టు, ఆ బొమ్మలన్నీ చుట్టూ తిరుగుతున్నట్టు. ఎంత బావుందో కదా చూడ్డానికి కలర్‌ఫుల్‌గా. మీకు ఈ వీడియో మొత్తంలో ఏ లొకేషన్ బాగా నచ్చింది? నాకైతే ఒక్కటని చెప్పడం లేదు. ఆ స్నో పడ్డం దగ్గరైతే బాగా ఎంజాయ్ చేసాం మేము. అబ్బా! ఎందుకొచ్చాము అన్నట్టు ఎక్కడ అనిపించలేదు. అంత ఫన్నీగా ఎంటర్‌టైన్‌మెంట్ చేస్తూ బోర్ కొట్టించకుండా చాలా జరిగింది ఈవెంట్ అంతా. బయట రిక్షా కనిపించింది. ఎన్ని రోజులవుతుందో ఆ రిక్షాని చూసి. బ్యాంకాక్‌లో చూడాల్సిన ప్లేసెస్ అన్‌లిమిటెడ్ అన్నీ ఉంటాయన్నమాట. థాయిలాండ్ మొత్తం మనం తిరగాలంటే అసలు 1 ఇయర్ సరిపోదు. అన్ని ప్లేసెస్, అన్ని మెమరబుల్ మూమెంట్స్ క్యాప్చర్ చేసుకోవచ్చు మనం థాయిలాండ్ వస్తే. మాక్సిమం నేను అన్ని వీడియోస్ కొత్తగా తీయడానికి ట్రై చేస్తాను. అందుకు మీరు ఏం చేయాలి? నాకొక చిన్న హెల్ప్ చేయాలి. నా వీడియోస్ మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదొక్కటే నా రిక్వెస్ట్. ఇంకా మంచి వీడియోస్‌తో మీ ముందుకొస్తాను. బయటికి రాగానే ఇలా వాడికి టాయ్స్ కనిపించాయి. ఇవి కనిపించాక వాడిని ఆపడం చాలా కష్టం. సరే కాసేపు వాడిని కూడా ఎంజాయ్ చేయనిద్దామని చెప్పి ఎక్కించేసాము. పిల్లలందరూ చూడండి ఎంత చక్కగా కూర్చున్నారో అల్లరి చేయకుండా. ఓన్లీ ఎంట్రీ ఫీజ్ 150 కట్టాము. ఇంకా ఎక్కడ ఏ రూపాయి కట్టలేదు మనం. ఫుడ్‌కి కావాలంటే పే చేసుకోవాలి ఎక్స్ట్రా. మిగతాదంతా ఫ్రీ. చాలా ఎంజాయ్ చేసాం మేము. మీరు కూడా ఎంజాయ్ చేశారని అనుకుంటున్నాను ఈ వీడియో చూసి. అందరికీ హ్యాపీ న్యూ ఇయర్. Thank you for watching. Bye.